మా అమ్మమ్మకి బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది, ఆన్లైన్ పేమెంట్స్ ఈ రోజు చెల్లవు, తర్వాత మెయింటెనెన్స్ అవుతుందని చెప్పి. దీనికి మా అమ్మమ్మ ఎలా స్పందిస్తుందో అడగదాం. ఆన్లైన్ పేమెంట్ కాదంట నీ అకౌంట్ నుంచి. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేస్తావా? ఎక్కడ పోవాలా? ఆన్లైన్ పేమెంట్. గంగపట్నం పోవాలా? గంగపట్నం కాదు, ఆన్లైన్ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్కు ఏం చేయాలా? అవదండి ఈరోజు. ఏందో చెప్పురా, నాకేం తెలుసా? ఏందో చెప్పురా, నాకు తీసుకుపోయి ఆడుకో. ఎక్కడికి తీసుకోవాలా? పోతాయి సార్. ఆన్లైన్ పేమెంట్ అవ్వదు నీకు ఈరోజు బ్యాంకులో, అది మెసేజ్ పంపాడు. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? ఏం చేయాలో చెప్పు. కోర్టులో కేసు వేయి. అమ్మో, కేసు వేయాలా కోర్టులో? నాకు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి, మీరు ఇలా చేస్తే ఎలాగా అని చెప్పి కోర్టులో కేసేద్దాంపా. గుడ్ మార్నింగ్ గైస్. ట్యాంకీలో నీళ్లు అయిపోయాయి, వెళ్ళి మోటార్ వేద్దామని స్విచ్ ఆన్ చేస్తే అది ఆన్ కాల, మోటార్ చెడిపోయింది. ఇదే ఆ మోటారు, దీనిలో నుంచి కాలిపోయిన వాసన వస్తుంది. ఇదే మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా 2-3 సార్లు చెడిపోయింది. అది తాతల కాలం లాంటి మోటారు. ఇంటి ఉంది, అది రీప్లేస్ చేయమంటే చేయదు, దాన్ని రిపేర్ చేసి 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 మళ్ళీ వాడమంటది. సో అందుకనే బ్యాకప్ గా మన దగ్గర ఈ మోటార్ ఉంది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేద్దాం దాని బదులు. ఈ పైపు పంచాయతీ నీళ్ళు వచ్చే పైపు, కాకపోతే పంచాయతీ నీళ్లు మాకు ట్యాంకీకి ఎక్కువ అంత ఫోర్స్ ఉండదు, కాబట్టి ఈ మోటార్ని పంచాయతీ పైపు పెట్టామనుకో ఈజీగా ట్యాంకీకి వచ్చేస్తాయి నీళ్లు. ఇప్పుడు ఈ పైప్ని కట్ చేసి దీనికి కనెక్షన్ ఇవ్వాలి. దీనిలో నుంచి వాటర్ రావాలి, దీనిలో నుంచి బయటికి రావాలి మోటార్కి. ఈ పైప్ని ఇక్కడికి కట్ చేసి ఇక్కడ ఒక ఎల్ జాయింట్ వేయాలి, దీన్ని మళ్ళీ ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఒక ఎల్ జాయింట్ వేయాలి. అప్పుడు ఇది కనెక్ట్ అయిపోతాయి. దీనిలో నుంచి పైకి ట్యాంకీకి ఎక్కుతుంది. పైపు కొయ్యడం అయిపోయింది. ఆ పైప్ని అక్కడ రఫ్ చేస్తున్నారు. అది ఎందుకంటే అది సొల్యూషన్ వేసినప్పుడు గట్టిగా అతుకుంటుంది అనమాట. అలా చేస్తే ఆ మోటార్ కరెక్ట్గా ఆ హైట్ రావడానికి ఏ ఇటుక రాయలు కావాలో చూస్తా ఉన్నాము. ఏది సెట్ కావట్లేదు. ఇందాక కట్ చేసింది అది లెంత్ సరిపోలేదు, ఇంకొంచెం కట్ చేయాల్సి వచ్చింది ఆ పైపులో. ఇప్పుడు ఇది పెట్టి దానికి జాయిన్ చేస్తారు. పైపులు కతికిచ్చే సొల్యూషన్ అది. పైపులు ఫిక్స్ అయిపోయాయి, ఇప్పుడు దీనికి వైర్లు ఫిక్స్ చేయాలి. కనెక్షన్స్ ఇచ్చేసాము, ఇప్పుడు ఆన్ చేసి చూడాలి వస్తుందో లేదో. ఇది కూడా తిరగలేదు, ఏమైందో ఇప్పి చూస్తున్నాం. ఫ్యాన్ స్టక్ అయిపోయినట్టుంది. బ్యాకప్ మోటార్ కూడా దుబ్బినట్టుంది, దాన్ని ఏం చేయాలో ఇప్పుడు. ఇది కింద ఉన్న వాళ్ళ ట్యాంకి, ఇది మా ట్యాంకి. దీనిలో నీళ్ళు అయిపోయాయని చెప్పి దీనిలో అది వేసుకుందాం అనుకున్నాను, కానీ దీనిలో కూడా నీళ్లు అక్కడెక్కడో అడుక్కున్నాయి. ఈ ప్లాన్ కూడా పోయాయి. నీళ్ల కరువు కాదు, మోటార్ కరువు. ఆ ఇంటి ఓనర్ని ఎంత చెప్పినా కానీ ఆ మోటార్ మాత్రం మార్చదు. తాతల కాలం నాటి మోటార్ అది. ఇంకేం చేయాలి? మోటార్ ఏమో తిరుగుతుంది ఇప్పుడు, కాకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చింది. మోటార్ తిరుగుతుంది, మోటార్ నుంచి నీళ్లు వస్తున్నాయి, కానీ అది మాకు రావట్లేదు, పైకి ఎక్కట్లేదు. ఏమై ఉంటుందో అర్థం కావట్లేదు. ఈ పైపు ఉంది కదా, ఈ కింద ఉన్నది, దీంట్లో వస్తున్నాయి కానీ మాకు పైకి రావట్లేదు. ఇప్పుడు రంగంలోకి ఈ పైపుని దించాము, దీన్ని ఇప్పుడు మోటార్కి కనెక్ట్ చేసి పైకి తీసుకెళ్తాం. తాగుతా ఉండు. ఇప్పుడు మళ్ళీ ఆ పైపుని కోస్తా ఉన్నారు. అది కోసి ఈ రబ్బర్ పైపుకి ఒక చిన్న పైపు పెట్టి దాన్ని ఆ పైపులోకి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎంత కష్టాలు ఈ నిద్రలు ఇచ్చిన తర్వాత. ఓనర్ గారు ఒక కొత్త మోటార్ ఇచ్చు కదా. మోటార్ బాగుంది, నీళ్లు లోపలికి వస్తున్నాయి, ఇక్కడ దాకా కూడా వస్తున్నాయి. ఈ పార్ట్ నుంచి బయటికి రావట్లేదు, అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి దీన్ని తెరిచి చూడాలి ఇప్పుడు. కానీ దీన్ని తెరవడానికి ఒక స్పానర్ కావాలి. ఆ స్పానర్ తేవడానికి వెళ్ళుండను నాన్న. ఈ మెట్లు ఒక 20 సార్లు ఎక్కి దిగుంటాను ఈరోజు. కాళ్ళు గడిగడగడం వణుకుతున్నాయి. ఏంది బాధ? ఏంది ఉంది కదా, తిను. ఈ తతంగం అంతా చూసి మీరు మా నాన్న ఏమన్నా ప్లంబర్ అనుకుంటున్నారేమో. ఏమీ కాదు, ఒక ఐడియాతో చేసుకుంటా పోవడమే. ఇక్కడ అసలు ముద్ద ఎవరో తెలిసిపోయింది గైస్. ఈ వాల్ ఇది పట్టేస్తుంది లోపల, దీన్ని మార్చుకోవాలి, లేకుంటే ఇది లేకుండా డైరెక్ట్గా చేయాలి. ఫైనల్లీ నీళ్ళు వచ్చేసాయి. మోటార్ వేసిన తర్వాత ఇంకా ఫోర్స్గా వస్తాయేమో చూద్దాం. మోటార్ వేసిన తర్వాత నీళ్ళు ఆగిపోయాయి.
ఆ పైప్ లో ఇది ఉంటేనే నీళ్లు బయటికి వస్తాయి అనుకుంటా. ఇది కొత్తది కావాలి. కడుపులో గుడి కూడా ఉంటుందంట. ముందు ఈ పైప్ పెట్టుకొని కొంచెం నీళ్లు పెట్టుకొని, ఇది కదా చెడిపోయిందని మేము అనుకుంటున్నాము. అందుకే అలాంటిదే ఇంకోటి తీసుకొచ్చాను వెళ్ళి కొత్తది. దీన్ని వేసి చూద్దాం. పొడిదాకా బకెట్లలో నీళ్లు నింపి పెట్టుకుంటున్నాం. నా కడుపు పొద్దున్నుంచి ఇంకా గుడి కూడా అనలా. ముందే ప్లాన్ చేసుకున్నా. టీ పాలు ఏమి తినలా ఈరోజు. తింటే కొట్టేస్తుంది కదా. ఇది ఇప్పుడు మనం చేయబోతున్న ఆఖరి ప్రయత్నం. ఆ వాల్ ని మార్చి పెడదాం. ఇప్పుడు కూడా ఏమి కాలేదంటే ఏం చేయాలో తెలియదు. వాల్ ఫిక్స్ చేసేసాం గైస్. మోటార్ ఆన్ చేసాము, రాలేదు గైస్. అన్ని ప్రయత్నాలు చేసాము, ఏది పని చేయలేదు. ఇప్పుడు అసలు మెకానిక్ ని పిలుద్దాం. మెకానిక్ ఫోన్ చేద్దాం. हेलो జమీర్ భాయ్, తుమ్మే ఆకో మోటార్ కరుగేనా పడుసు అరగంటకు వస్తా అన్నాడు. కరెంటు పోయింది, ఇంకేముంది చేసేది. కొంత వచ్చే పంచాయతీ నీళ్ళు కూడా ఇప్పుడు ఆగిపోతాయి, కరెంటు పోయింది. అబ్బా, కొంచెం నీళ్లు పట్టుకున్నాం కదా, ఇప్పుడు టీ తాగి నేను వెళ్ళొస్తా. టీ వచ్చేసింది. పొద్దున్నుంచి ఏం తినలా, ఎలాగెలాగో ఉంది. అమ్మకి ఒక కళ ఉంది. ఏంటది? సొంత ఇల్లు కావాలా, ఇల్లు కొనాలా. ఎంత పద్ధతి కావాలా? ఎంత పద్ధతా? దేవుడు ఎంత ఇప్పిస్తాడో అంత. అదే ఎంత? 40 లక్షలు. ఎంత? డబుల్ బెడ్రూమ్లు. ఇంకా అపార్ట్మెంట్లో కావాలా, ఇండిపెండెంట్ కావాలా? దేంట్లో అయినా ఓకే. అపార్ట్మెంట్ అయినా పర్వాలా, ఇండిపెండెంట్ అయినా పర్వాలా. దేంట్లో డబ్బులు సరిపోతే దాంట్లో, దేంట్లో తక్కువకి వస్తుందో మాకు బడ్జెట్లో. సిటీలో కావాలా, పల్లెటూరులో కావాలా? ఈ టౌన్లో చాలరా నాయన. బుచ్చిరెడ్డిపాలెంలో మేము ఉండేది బుచ్చిలో, మాకు బుచ్చిలోనే కావాలా. ఇల్లు కోసం ఇప్పటికి ఎంత దాచున్నారు? మా కాడే 1 రూపాయి లేదు నాయన. కొనాలా అంతే. ఎట్ట కొనాలో తెలియదు. పేదవారి కష్టాలు. ఈ సొంత ఇంటి టాపిక్ ఎందుకు వచ్చిందంటే, మోటార్ చెడిపోయింది కదా. సొంత ఇల్లు ఉంటే ఒకరిని అడగాల్సిన అవసరం ఏముంటుంది. అప్పుడు మన ఇల్లు మన ఇష్టం, మోటార్ వేసుకుంటాము లేకుంటే లేదు అన్న టాపిక్ నుంచి ఈ సొంత ఇంటి అది వచ్చింది. రాలేదు మేడం, రాలేదు. ఆ పంచాయతీ మోటార్ బిగించినా కూడా రాలా నీళ్లు. పంచాయతీ నీళ్ళు కాడా అసలు ఒక్క సుక్క నీళ్లు లేవు. పాత మోటార్ అయిపోయా అది. అసలు ఆ మెకానిక్ ఆ రోజు అప్పుడే చెప్పాడు. ఆ మెకానిక్ ఈ మోటార్ పని చేయదమ్మా, ఇప్పుడు కొత్త చేసుకోవాలా అంటే ఆ ఏరే మెకానిక్ వచ్చి ఎట్టో చేసి బిగించాడు ఆ రోజు. మెకానిక్ కి ఫోన్ చేసి 2 గంటలు అవుతుంది, అడ్రస్ లేడు. అందుకే నాన్న మోటార్ ని విప్పేసి దాన్ని అతని దగ్గర తీసుకెళ్ళిపోయాడు. దీనిలో సీల్ మార్చారంట. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేసి నీళ్ళు వస్తాయో లేదో చూద్దాం. పంచాయట్లా ఇప్పుడు రాత్రికి నీళ్ళు ఎలా చేయాలి? పొద్దున ఎక్కించుకున్నట్టు ఆ టబ్బుల్లో బకెట్లలో నింపి పెట్టుకోవాలి. ఇప్పుడు అది బాగా అయ్యేదాకా. గైస్, ఇంకో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈ పైప్ తో పట్టుకుందాం అనుకున్నాం కదా, ఆ కింద నుంచి పై దాకా ఎక్కే అంత ఫోర్స్ కూడా రావట్లేదు ఇప్పుడు నీళ్లు. ఇప్పుడు చేయాల్సిందల్లా కిందకి వెళ్ళి ఆ బకెట్ లో కొంచెం పట్టుకుని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటా ఉండాలి. ఒక్కొక్క బకెట్. మరా బాబు, ఇలా ఒక్కొక్కటి బకెట్ తీసుకొని పైన ఒక పెద్ద డ్రమ్ ఉంది, దానిలో నింపి పెట్టుకుందాం. ఈ ప్రాబ్లం ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు కదా. నేను చెప్పిన డ్రమ్ ఇదే. దీని నిండా పట్టి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదని నా ఫీలింగ్. కింద మా నాన్న దాంతో కుస్తీ పడతా ఉన్నాడు. ఇంకా ఏదో వస్తుందని చెప్పి ఆశ. అది వచ్చేటట్లేదు. దానికి మెకానిక్ కావాలా, వాడు రావాలా, వాడు చెయ్యాలా. ఈ రోజు ఇలానే జరుగుతూ ఉంటుంది. వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.